బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కాగానే పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మొదలయ్యాయని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి సేవకులను టీడీపీ కూలీలుగా మార్చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దైవ స్మరణ జరగాల్సిన చోట దయ్యాల భజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రహస్యంగా కూర్చున్న బిఆర్ నాయుడు కింద కోతులను ఆడిస్తున్నాడన్నారు. గుంట నక్కలతో సభ పెట్టించి నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించారు కరుణాకర్ రెడ్డి. కర్త కర్మ బిఆర్ టీవీ5 అధినేత ఎప్పుడైతే అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినాడో రాజకీయ నృత్యం వెంకటేశ్వర స్వామి ఆలయ వేదిక మీద నటించటం ప్రారంభించింది. దైవస్మరణ చేయాల్సినటువంటి తిరునగరిలో దెయ్యాల భజన ప్రారంభమైంది. బిఆర్ నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత జంకు గొంకు లేకుండా బొంకు రంకుల నాయుడు, బొంకు రంకులు అంటే బిఆర్ నాయుడు కొండ మీద రహస్యంగా కూర్చొని కింద కోతుల్ని ఆడించినట్టుగా సీనును వీళ్ళనందరినీ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిస్తావా? శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ కూలీలుగా మారుస్తావా? బిఆర్, నువ్వు ఇట్లాంటి చేష్టలు చేసి మమ్మల్ని తిట్టిస్తే భయపడతామనుకున్నావా? ఎన్ని చేస్తావా మా మీద? ఎన్ని రకాలైనటువంటి కుట్రలు వేస్తావు? హిందూ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి దాడి చేయించటానికి చేసినటువంటి కుట్రకు ప్రధాన కారకుడు త్రిలోనుడైన పరమ కిరాతక నికృష్ట చేష్టలలో ఆరితేరిపోయిన ఘటమైన బిఆర్ నాయుడు అనేటువంటి అధమాధమ టీటీడీ అధ్యక్షుడైన వ్యక్తి ఇలాంటి పనులు తప్ప ఇంకొకటి చెయ్యలేడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.